సో గైస్ ఇది వచ్చేసి ఎపిసోడ్ 2. చెప్పాను కదా మొత్తం తెలుసుకుంటా అని. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ హీరో బ్రెయిన్ ఆత్మను వచ్చేసి నేను తుర్కి బాబాకి అయితే ఫోన్ చేయడం జరిగింది. కానీ ఒక ఇక అంత క్లారిటీ లేదు, వస్తా రాను అంటుంది. ఒకసారి తుర్కి బాబాకి ఫోన్ చేద్దామా? ఫోన్ చేస్తున్నా నేను. ఫోన్ చేయన్నా? ఓకే, ఫోన్ చేయమంటున్నాడు. ఫోన్ చేయన్నా? నువ్వు క్రిస్టియనా కాదా? హిందువా? ఓకే ఓకే. మరి నీ బట్టలు ఏంటి బ్లాక్గా ఉన్నాయి? నీ బట్టలు అంటే నువ్వు బ్లాక్ కలర్ అంటే నువ్వు అంటే నీకు ఎన్ని ఇయర్స్? నేను తుర్కి బాబాకి ఫోన్ చేస్తున్నాను. హలో ఇగో ఇక్కడ నాకు ఒక హీరో బ్రెయిన్ దొరికిండు. అనే కొంచెం హిందూ అంటుండు, క్రిస్టియన్ అంటుండు, కొంచెం దయ్యం ఎక్కిందట ఈయనకి. ఓ అవునా, అయితే నేను ఒక 5 days తర్వాత వస్తాను. నాకు కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ఆత్మల్ని తీపిచ్చేవి. నేను అంతా సెట్ చేసుకున్నాక మళ్ళీ 5 daysకి ఫోన్ చేయండి. 10th రోజు చేయండి. ఓకే ఓకే. 10th మధ్యలో నాకు ఎక్కడ వీలు దొరికితే అప్పుడప్పుడు చేయండి, నేను చెప్తా. ఓకే ఓకే. ఇంతకీ అది ఏదేమన్నారు? హీరో బ్రెయినా? కొంచెం నేను 4th రోజు అయితే ఫోన్ చేస్తాను. ఆ రోజు నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. ఆ రోజు నాకు కొంచెం పనులు ఏం లేవు. అప్పుడైతే రండి, మన ఫిషింగ్ రాడ్ దగ్గర రండి. అంటే 10th రోజు. ఓకే. 4th రోజు అయితే నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఆయన గురించి చెప్తే నాకు అర్థమవుతుంది ఏ మోడల్గా ఇవ్వాలి అని. ఓకేనా? ఓకే ఓకే ఓకే. 15th రోజు నేను ఒక పెద్ద ముగ్గు గీస్తాను. దాని బదులు దానికి శక్తి లేచి తనకి చెప్పకండి. తనని మధ్యలోకి తీసుకొచ్చితే నేను ఆ శక్తిని ఆవగించుతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడే తెలుసుకున్నామంత జరిగింది. అంటే ఆ మేడం కొంచెం అంటే లైక్ కొన్ని రోజులు వర్క్ ఉందట కొన్ని ఆత్మలు తీయడానికి. సో ఆమె స్పెషలిస్ట్. అరే నీ పేరేం పేరు? నేను మర్చిపోయినా. మీకు తెలియని విషయం ఏంటంటే ఆమె 1000 దయ్యాలు పట్టించింది. నీ పేరేదో ఉండే, నీ పేరు వాట్ ఇస్ యువర్ పేరు నేమ్? సార్ నాకేం పేరు లేదు సార్. నీకేం పేరు లేదా సార్? ఫస్ట్ వీడియోలో మీకు తెలిసింది కదా సార్. చూద్దాం. ఓకే, నేను నీకు పేరు పెట్టన్నా? రైజ్ అని పెట్టాను. రైజ్. మరి ఏం పెట్టాలి? సార్ నా పేరు పండు అని పెట్టండి సార్. పండు. ఓకే దా పండు, స్విమ్మింగ్ చేద్దాం. ఓకే, నేను నిక్నేమ్ వచ్చేసి రాఖీ. నేను నిక్నేమ్ పండు, రియల్ నేమో రాఖీ. హలో, ఒకసారి మళ్ళీ ఫోన్ చేద్దాం. తుర్కి బాబా ఎందుకు ఎక్కడనో అడుగు తెలుసుకుందాం. తుర్కి బాబా ఫోన్ చేద్దాం. ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేద్దాం. ఇంటికి పోవాలి. అమ్మ వాడు దయ్యం అలాంటి డైరెక్ట్ వచ్చి నా ఇంట్లోకి వచ్చి దొరికింది. ఇప్పుడు మంచిగా పసుపు కాదు, నాకు రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తా? అరే మీ దోస్తు గిట్ల వచ్చిండారా? గేట్ ఓపెన్ చేసి ఉన్నది సార్. రాలేదు సార్. రాలేదా? మరి వచ్చేప్పుడు డోర్ పెట్టాను తెలియదారా? సార్ నేను పెట్టినా సార్. దా గేట్ తీసి ఉంచిన. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాం. 3 పోతుంది ఫోన్. హలో, ఇది అంటే మీరు ఏదో ఎక్కడున్నారు? మీరు ఏ ఊర్లో ఉన్నారు? మేము ఒక మంత్రాపూర్ అనే ఒక ఊర్లో ఉన్నాం. అక్కడ మంత్రాలు జరుగుతాయా? ఎస్, అక్కడ అందరు మంత్రాలలో ఉన్నారు. ఓకే. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ ఫ్రెండ్కు
నేను ఫోన్ చేసి వస్తున్నానని చెప్పకండి, ముగ్గు గీస్తున్నానని చెప్పకండి. అండ్ ఆయన ఎలాంటి దయ్యం అన్నారు మళ్ళీ? హీరో బ్రెయిన్. ఓ హీరో బ్రెయిన్. అట్లా అయితే మీరు ఆయనని ఎక్కిరియకండి. ఆయన కోపం వస్తే మనం చంపేసే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్ అనుకున్నా కూడా చంపేస్తాడు. ఏమంటలేడు, మీరు చంపేస్తాడండి. మీరు తెలియదు కానీ రాను రాను ఆయన కోపం వస్తుంది కానీ ఊరుకుంటున్నాడు. ఆయన అలాంటి బ్రెయిన్ ఊరుకుంటుంది కానీ ఒక్కొక్కసారి చంపేస్తుంది. నా దగ్గర ఒక బుక్ ఉంది, అందులో చదివాను కూడా. మొత్తానికైతే ఒక 100 మందిని చంపేస్తారు అట్లాంటి బ్రెయిన్. ఓకే ఓకే ఓకే. ఆయన కొంచెం జాగ్రత్తగా ఫోన్ చేయాలి, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. నైట్ మాత్రం అస్సలు పడుకోకండి. నైట్కి తనకి కొంచెం పిచ్చెక్కుతుంది అన్నమాట. కొంచెం పిచ్చెక్కినాక ఆయన మిమ్మల్ని ఏం చేసేది తెలియదు. ఇదంతా ఆయనకు గుర్తుండదు. మీరు వెళ్ళి ఎక్కడైనా ఇదంతా ఆయనకు గుర్తుండదు. ఓకే, ఇదంతా ఆయనకు ఎక్కడ గుర్తుండదు. నైట్ కొంచెం వేరే కాడ పడుకోండి. నమ్మి దయ్యం కాదు ఒక పడుతుంది. నమ్మది ఊదిరే మా ఇంటికి వెళ్ళి వద్దు, దిష్టి బొమ్మ తీరు ఉంటాను. అయ్యో చెప్పరా. ఏం లేదు, ఇప్పుడే వాట్సాప్ డోర్ నీ గుంపలు దయగా ఇంటికి దయ్యం వచ్చిండ్రు. ఏం లేదు పుట్టిన అంటాను. ఇది క్లోజ్ చేసి రావా అని. ఏంది ఇది? నాకు ఒకటి కూడా రాలే, వాడే తీసుకుంటాను ఇచ్చి. ఇస్తున్నాడు. అరే తమ్ముడు, నువ్వు బయటికి వెళ్తావా? సార్ వెళ్తా అడికి పోనా సార్ మీకు? ఓకే అమ్మ మంతర్గతిని ఫోన్ చేయాలి రో నాయనా. మంతర్గతి హలో వీడియోలో నాకు ఇచ్చాడు. దయ్యం అనేది వచ్చింది. దీని పేరు వచ్చేసి కెల్ఫాట. ఓ మై గాడ్, అది మాత్రం మీరు అస్సలు తీసుకోకండి. అది వెంటనే పడేయండి. అమ్మ ఏంద్రా నాయన, నన్ను సంపాదానికి ప్లాన్ చేసింది వీడు. అమ్మయ్య, అది గిట్లా మీరు తీసుకున్నారనుకోండి, అది మిమ్మల్ని చంపేస్తుంది. అందులో అన్ని మాంత్రిక శక్తులు వేస్తాడు. అలా మిమ్మల్ని చంపేసి మీ బాడీలోకి దూరి మిమ్మల్ని అలానే అందరినీ చంపేసి జాంబీస్లా చేయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉన్నాను. ఆయన ఇచ్చింది ఏది తీసుకోకండి. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఫోన్ చేయకండి. ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడండి, నేను బిజీగా ఉన్నాను. సరే ఓకే. అమ్మ సావ దొప్పుదంట అప్పటి కాంచలి. ఏడీడు అరే హీరో చి పండు 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 పండుని గుర్రం ఎక్కించుకొని పోతానా? గుర్రం నువ్వు ఇన్నే ఉండేవి. ఏదో అన్నున్నాడు ఎవరక్క? ఏ అబ్బా అమ్మాయి ఏంది? మీ నాన్న దాచిన మొడబడి రావాలి. ఏడీడు అమ్మ ఊ అంటా అంటే ఎడో ఏడు ఉరుకుతా. ఇదిగా కొత్త గుహ ఉన్నది. ఏంటి కొత్త గుహ? ఓడేసిందా? మస్తున్నది. విధ్వంసం మస్తున్నది గైస్. వావ్ నైస్. ఇక్కడ బోట్ ఉంది. ఈ మంత్రగతి గారు ఇటే వచ్చిందా రాకుండా మూడతారు బాగా వాటిని లగెత్తురు. వీడు అన్నాడు కదా మా ఊరికి తీసుకోవద్దా సార్ అంటే నేనే అన్నా సార్. వీడబ్బా సౌండ్ తట్ట నట్టాను. వీడు ఇల్లు బాగుందే. ఏమిల్లు
ఏడబ్బాయిడు నువ్వు ఆ ఫారెస్ట్లోనే స్పాన్ అవుతావు. ఏడీడు ఇదేదో పోయిండు. అబ్బా అన్నీ బాగున్నాయి. బొంగులు తీసుకున్నాం పండు పోయి. బొంగులు తీసుకోవాలి పోయి. అంటే బాగుంది. ఇక బ్యాంబూస్ లేవన్నీ. బ్యాంబూస్ కొంచెం బ్యాంబూస్ ఉంటే మంచిగా ఉంది. అమ్మాయి మంత్రాలనే ఫోన్ చేస్తేనేమో మంత్రాలనే ఇప్పుడు చెప్పు అన్నది. నన్నేమో వీడియో తీసుకొచ్చినట్టు ఉరుకుతాడు. బయటికి కొమ్మరా అంటే మొత్తం బైక్ విరిగిండు. ఆయనతో కొంపై ఊరు తీసుకోవద్దండి ఏంటి. వెంటనే ఫోన్ చేయాలి అంటే మరి ఎమర్జెన్సీ అంటే నాకు చిన్న టైగర్ నువ్వు నన్ను కొడుతుందేంటి. అబ్బా ఇక్కడ బ్యాంబూస్ ఉంటే బాగుండు కానీ బ్యాంబూస్ లేవు. ఏవబ్బా బ్యాంబూస్ 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 అరే మొత్తం బ్యాంబూసే లేవు. అమ్మ వీని బయటికి పొమ్మన్నది తప్పైంది. బయటకు రాను మొత్తం బయటకు ఉరికింది. మళ్ళీ రాగా మా ఇంట్లోకి వచ్చిండు. మా ఇంట్లో దొరికన్నా గంత పెద్ద విలేజ్లు ఉన్నాయి. ఇంకా ఓతియా వాడు ఏడుదావని. ఏ కుక్క హౌ ఆర్ యూ ఫైన్ ఎట్లున్నావు నువ్వు? విషయం కుక్కనా? నాకు అదిలే నాడు. ఏడబ్బా అవ్వా ఏం అయ్యా రాంగ్ రూట్లో వచ్చిన. ఓ ఫా ఏదబ్బా బోల్ చీకటి కూడా అవుతుంది. అయినా మనోడు ఇంటికి పోవాలి. ఒకవేళ చీకట్లా మనోడు ఉన్నానంటే కొంచెం కాలిపోతాడట మన్నాడు. ఏడబ్బా నేను వచ్చిన రూటే మర్చిపోయినా. అమ్మా నన్ను గిట్లా వాడు బక్ర చేసి వెళ్ళింది. ఊరిని గుంపలేగా. ఇప్పుడు నేను బోటు కూడా లేదు. ఎట్లా పోవాలి? బోటు కూడా లేదు. ఎలా ఇప్పుడు? అమ్మా అమ్మో ఈ రాత్రి ఒక్కటే పాట గుర్తొస్తుంది. ఏం పాట అనుకోకుల్లి. ఇక్కడికి ఏవు కదా ఒక మర్చిపోయినా. గైస్ అక్కడికి సూర్యగ్రహణం జరుగుతుంది ఇడా. ఆయన నేను చంద్రుడిని చూసినానుకో నన్ను చంద్రుడు చేసి పంపిస్తాడు. ఆ దయ్యంగా నన్ను మెద్దలు ఇరికిచ్చి వేయండు. వాడు సావని ఏదో పాప వాని ఇంట్లోకి వచ్చిందని కుక్క తీర్పించుకున్నాను. కుక్కకున్న విశ్వాసం కూడా లేదు దానికి. ఏదబ్బా కేవ్ ఎస్ కేవ్ దొరికింది. మీ అమ్మగా కుక్కర్ పెంచుకుని వీని పెంచుకుని ఒక్కటే. అమ్మయ్య బోటు గైస్ బోట్ తీసుకుపోయింది. అర్థమైంది అప్పుడే. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో హలో చెప్పండి. చూసావా రాత్రి అయింది అంటే ఇప్పుడు వాడు ఏంటిదంటే దయ్యంలా మారిపోతాడు. ఈరోజు అసలే చంద్రగ్రహణం. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి వెళ్తే కత్తి పట్టుకొని చంపేయడానికి చూస్తూ ఉంటాడు వాడు. నువ్వు వెళ్ళకు. నేను రేపు నీకు ఒక స్టిక్ తీసుకొస్తాను. దానివల్ల నువ్వు నీ దగ్గర నుంచి నువ్వు కాపాడుకోవచ్చు. ఈరోజు మాత్రం ఇంటికి వెళ్ళకు. నేను చంపి పాతాళ ఒకరికి పంపిస్తాను. సరే
అమ్మని మరిగలే నా అరుకుంపేసి అమ్మో ఎందుకేమంటారు వీడు ఎక్కడికి వచ్చి అమ్మ నిద్ర వస్తుంది నాకైతే సావాలి పోయి అయినా లేడుగా వాళ్ళు ఏం నీట నిద్ర పోవాలి ఏడబ్బా కూర్చోడు అమ్మ ఈ కేవ్లో దొరికినాడు ఈ కేవ్ని ఎందుకు తవ్వినా వేస్ట్ అలా నిజమేరో తురికి బాబో నా మాటిని లగేతురో ఓ అమ్మో బయట సూర్యగ్రహణం జరుగుతుంది ఆగు నేను ప్రాంక్ చేసిన ప్రాంకా నింపలు దిగలేదు అన్నాడు ఇలాకన్నాడు ఏ దయ్యం మీ అమ్మ తురికి బాబు అరే నువ్వు గల్లకో అరే ఒరే పండు పండు బయటకే వేయండి మీ అమ్మ తుర్కి బాబాకి ఫోన్ చేయాలరా నాయనా అమ్మ తుర్కి బాబా నాకు ఉత్తపడతాను రెడీ పోయాలి అమ్మ అమ్మ ఎక్కడోడు తుర్కి బాబాకి ఫోన్ చేద్దాం తుర్కి బాబాకి ఇంకెదుతలేదు తుర్కి బాబా హలో ఈ రాత్రి టైంలో ఫోన్ చేస్తే ఎలా ఎత్తుతారా నాకు తెలుసు ఎత్తుతలేదన్నా వాడి ఈ రాత్రి టైంలో ఫోన్ చేస్తే ఎలారా కాదు నీకు ఒకటి చెప్పాలి వాడు ఇట్లా బయటికి వెళ్ళాడా నీ మాట వినకుండా అవునా అయ్యో అంటే నీ మాట వినట్లేదు అంటే వాడి లోపలికి ఇంకో దయ్యం ప్రవేశించింది అమ్మ వాడు అట్లా అత్త ఎట్లా వాడు వచ్చే లోపే నువ్వు పోయాక నేను జాక్కో నాకు తెలుసు బాలక వాడు ఎలా నేను చెప్పినట్టు వినట్లేదు వాడిని నువ్వు కత్తి పట్టి బెదిరిస్తున్నావు ఆ కత్తి లోపల పెట్టుకో లేకపోతే వాడు నిన్ను బెదిరించేటట్టున్నాడు సరే ఇప్పుడు వాడు బయటికి పోయింది కదా వాడు 2 నిమిషాలలో ఆడి బాడీకి శక్తి మొత్తం ఒక యానిమల్ని చంపేసి శక్తి మొత్తం తెచ్చుకుంటాడు దాని లోపల ఉన్న యానిమల్ శక్తి అందుకే నువ్వు ఇక్కడ నుంచి పారిపోయి టక్కన పడుకో అదే ఉన్నావనుకో నిన్ను చంపేసి నీ శక్తి తెచ్చుకుంటాడు అవునా నా మీద కూడా ఎక్కినేంది నేను అనుకున్నా అమ్మయ్య కొంచెం పొద్దుగా లాంగ్గా ఇంటికి వెళ్ళి బయటికి పంపాలి ఒరే ఎన్ని గంటలకు వచ్చినారా రాత్రి ఓ ఒరే ఆయన గుంపల దగ్గర నేను చచ్చిపోతారా నా మేకలు ఏమైనా వేసినావారా ముంపేసి అమ్మని అమ్మాయి గారం ఉన్నాడు సావు బయటకు రే నువ్వు బయటకో అమ్మదే కదా బుద్ధి అరే నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా బంద్ చేసిన విక్కీ నాకు ఒక కోరిక ఉంది తీర్స్తావా అట్లయితే మా ఇంటికన్నా పర్మనెంట్ ఉంచుకుంటా తీర్స్తావా ఓ నాకు ఒకటే కోరిక ఉంది ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళి బయటకు పో నేను హీరో అద్దు 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 అమ్మ ఈ టైంలో వాళ్ళు ఫోను హలో బాలక నువ్వు వాడిని బెదిరిస్తున్నావా ఎస్ వాడు ఇప్పుడు గట్టిగా వద్దు 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 అంటున్నాడా అవును అలా అయితే వాడి లోపలికి దయ్యం చాలా కోపంగా ఉన్నట్టు ఇప్పుడు వాడిని డిస్టర్బ్ చేయకు వాడు మూలకున్నాడంటే